హలో ఫ్రెండ్స్, నేను శివ. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు చెప్పబోయే కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ కథ మరి ఏది కాదు, భారతదేశంలో మొట్టమొదటిది నగరి కథ అయినటువంటి సింధు నగరి కథ రహస్యం మరియు దాని పతనం గురించి. సింధులోయ నాగరికత అదృశ్యం. ఒక పురాతన రహస్యం. హరపా నాగరికత అని కూడా పిలువబడే సింధులోయ నాగరికత ఐవీసీ భారత ఉపఖండంలోని వాయువ్య ప్రాంతాలలో 3300లో ఉద్భవించింది. ఆధునిక పాకిస్తాన్, వాయువ్య భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రాంతాలలో విస్తరించింది. ఇది పురాతన ఈజిప్ట్ మరియు మెసొపొటేమియాతో సమకాలీనమైన ప్రపంచంలోని తొలి పట్టణ సమాజాలలో ఒకటి. ఇంకా ప్రపంచ చారిత్రక ఖాతాలలో చాలా తక్కువగా తెలుసు. నాగరికత ప్రాథమికంగా దాని అధునాతన పట్టణ ప్రణాళిక, అధునాతన డ్రైనేజీ వ్యవస్థలు, ప్రామాణిక బరువులు మరియు కొలతలు మరియు అర్థాన్ని విడదీని లిపిని ఉపయోగించడం కోసం ప్రసిద్ధి చెందింది. హరప్పా, మొహెంజోదారో, ధోలవీరా మరియు కాళీబంగన్ వంటి ముఖ్య నగరాలు చక్కగా ప్రణాళికాబద్ధమైన రోడ్లు, గ్రిడ్ లేఅవుట్లు మరియు అసమానమైన మురుగునీటి వ్యవస్థకు సాక్ష్యాలను ప్రదర్శిస్తాయి. సింధులోయ ప్రజలు వ్యవసాయం, జంతువుల పెంపకం, కుండల తయారీ మరియు వ్యాపారంలో రాణించేవారు. విశేషమైన సాంకేతిక పురోగతులు ఉన్నప్పటికీ సింధులోయను నిజంగా వేరుగా ఉంచేది దాని రహస్యమైన ముగింపు. 1900లో నాగరికత ఒకప్పుడు అభివృద్ధి చెందుతూ అకస్మాత్తుగా క్షీణించడం ప్రారంభించింది. నగరాలు విడిచిపెట్టబడ్డాయి మరియు జనాభా చెదరగొట్టబడింది. అయితే దీనికి దారితీసింది ఏమిటి? ఇది ప్రకృతి వైపరీత్యమా, మానవ చర్య లేదా మరేదైనా ఉందా? అత్యంత బలవంతపు సిద్ధాంతాలలోకి సిద్ధాంతం 1, వాతావరణ మార్పు మరియు కరువు. ఒక ప్రముఖ సిద్ధాంతమేమిటంటే, వాతావరణ మార్పు, ప్రత్యేకంగా ఋతుపవనాల నమూనాలలో నాటకీయ మార్పు సింధు లోయ నాగరికత పతనానికి కారణమైంది. 2000లో మంచుకోర్లు మరియు చెట్ల వలయాల నుండి వచ్చిన ఆధారాలు ఈ ప్రాంతంలో వర్షపాతం తగ్గుదలని సూచిస్తున్నాయి. ఇది దీర్ఘకాలిక కరువులకు దారితీస్తుంది. హరపాకు నీటికి ప్రధాన వనరు సింధు నది. ఇది వేసవి ఋతుపవనాల వర్షాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. వర్షాలు అంతంతమాత్రంగానే ఉండడంతో ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడేది. నేల యొక్క సంతానోత్పత్తి ఒకప్పుడు సమృద్ధిగా ఉంటే అది ఆహార కొరతకు దారితీసింది. వనరులు కొరతగా మారినందున ఇది సమాజాన్ని కష్టతరం చేస్తుంది. ఫలితంగా కేంద్రాల నుండి వలసలు వస్తాయి. ఈ ప్రాంతంలోని పురాతన సరస్సుల నుండి తీసిన అవక్షేప కోర్లు ఋతుపవనాలు తగ్గపోయాయని చూపిస్తుంది. మరియు ఘగ్గర్హక్రా వంటి నదులు ఒకప్పుడు సింధు నది యొక్క ముఖ్యమైన ఉపనది ప్రవహించడం మానేసి పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. సిద్ధాంతం 2, రివర్ షిఫ్టింగ్ మరియు జియోలాజికల్ యాక్టివిటీ. మరొక సిద్ధాంతం టెక్టోనిక్ కార్యకలాపాలు మరియు నదీ ప్రవాహాల మార్పును సూచిస్తుంది. ఒకప్పుడు సింధు నదికి ఉపనదిగా భావించే ఘగ్గర్హక్రా నది బహుశా ఈ ప్రాంతంలోని టెక్టోనిక్ మార్పుల వల్ల మార్గాన్ని ఇంకా నాగరికత క్షీణించిన సమయంలో భూకంప కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలు భూకంపాలు పట్టణ కేంద్రాల అంతరాయానికి దోహదపడి ఉండవచ్చని సూచిస్తున్నాయి. ఒక విపత్తు సంఘటన ఇప్పటికే బలహీనంగా ఉన్న సమాజాన్ని దాని బ్రేకింగ్ పాయింట్కి నెట్టివేసి ఉండవచ్చు. సిద్ధాంతం 3, దండయాత్ర లేదా సంఘర్షణ. దశాబ్దాలుగా హరపా నాగరికత పతనానికి దండయాత్రలు లేదా హింసాత్మక ఘర్షణలు కారణమని చాలామంది నమ్ముతున్నారు. కొన్ని చారిత్రక మూలాలు, తరువాతి వేద గ్రంథాలతో సహా. ఏది ఏమైనప్పటికీ పురాతన మెసొపొటేమియా లేదా ఈజిప్ట్ నగరాల వలె కాకుండా దండయాత్రలు లేదా యుద్ధాల నుండి విధ్వంసానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. హరప్పా నగరాలు హింసాత్మక సంఘర్షణకు తక్కువ సాక్ష్యాలను చూపుతాయి. ఆయుధాలు లేదా కాలిపోయిన భవనాలు వంటి పెద్ద ఎత్తున యుద్ధం లేదా దండయాత్ర సంకేతాలు లేవు. ఇది కొంత బాహ్య ఒత్తిడి ఉనికిలో ఉన్నప్పటికీ నాగరికత పతనానికి ఏకైక కారణం అసంభవం అని సూచిస్తుంది. వాస్తవానికి హరపా మరియు మొహెంజోదారో నగరాలు నగర గోడల వంటి రక్షణాత్మక నిర్మాణాల సంకేతాలను చూపించవు. ఇది నాగరికత సాపేక్షంగా శాంతియుతంగా ఉండవచ్చని సూచిస్తుంది. ఇది నాగరికత పతనంలో బలవంతపు దండయాత్ర ముఖ్యమైన పాత్ర పోషించిందనే సిద్ధాంతంపై సందేహాన్ని కలిగి. సిద్ధాంతం 4, ఆర్థిక క్షీణత మరియు వాణిజ్య అంతరాయం. హరప్పలు మెసొపొటేమియా మరియు ఇతర ప్రాంతాలతో అభివృద్ధి చెందుతున్న వాణిజ్య నెట్వర్క్ను కలిగి ఉన్నారు. పూసలు, వస్త్రాలు మరియు లోహాలు వంటి వస్తువులను మార్పిడి చేసుకున్నారు.
నాగరికత అత్యున్నత స్థాయికి చేరుకున్నప్పుడు దాని ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడంలో వాణిజ్యం ప్రధాన పాత్ర పోషించింది. అయితే వాణిజ్య మార్గాల క్షీణత పతనానికి దోహదపడినట్లయితే, నదీ ప్రవాహాలలో మార్పులు లేదా మెసొపొటేమియా వంటి ఇతర వర్ధమాన శక్తుల నుండి పోటీ కారణంగా వాణిజ్య మార్గాలలో మార్పులు ఆర్థిక క్షీణతకు దారితీస్తాయని ఒక సిద్ధాంతం పేర్కొంది. వాణిజ్యం మరియు పరిశ్రమలకు కీలకమైన రాగ మరియు కలప వంటి ముడి పదార్థాలకు ప్రాప్యత కోల్పోవడం హరప్పన్లను తీవ్రంగా బలహీనపరిచింది. ఈ వనరులు లేకుండా నగరాలు కూలిపోయే ప్రమాదముంది. పురావస్తు శాస్త్రవేత్తలు హరప్పా కాలం యొక్క తరువాతి దశలలో సామాజిక స్థరీకరణ సంకేతాలను కనుగొన్నారు, అంతర్గత ఆర్థిక ఒత్తిళ్లను సూచిస్తున్నారు. క్షీణిస్తున్న సంపద మరియు వనరులు సామాజిక అశాంతికి దారితీయవచ్చు, ఇది నగరాల పతనానికి మరియు చివరికి జనాభా చెదరగొట్టడానికి దారితీసింది.